సో, మీ ఎంప్లాయీస్‌కి గాని, మీ టీమ్‌కి గాని చూపించినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎందుకు ప్రమోషన్స్‌లో కూడా హీరో, హీరోయిన్‌లు కాకుండా ఓన్లీ మీరొక్కళ్ళే వస్తున్నారు? యాహ్! హీరోయిన్స్ హీరో వాళ్ళకేంటంటే ఐ థింక్ నేను నా మాట వింటారనుకుని అదే చెప్తున్నాను చూడండి. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ క్వెషన్. ఐల్ టెల్ యూ సంథింగ్. ప్రతివాడు అందరూ ఇండస్ట్రీలో పబ్లిక్ అంతా ఆహ్, హి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్‌ని ఎక్స్‌ప్లోయిట్ చేస్తారు అని చెప్పి చాలా మాట వింటుంటారు. అందరూ వింటారు. హ్మ్. కానీ నాలాంటోడు గాని ఎవరన్నా వేరే దేశం నుంచి అంటే ఇక్కడోళ్ళ కంటే మేబీ తెలుసు కాబట్టి గ్రౌండ్ వర్క్ చేస్తారు కాబట్టి ఓకే గానీ ఈ ఊరే ఏది అంటే ఇక్కడ నిజంగా పెద్ద కనెక్షన్స్ నాకు ఇక్కడికి వస్తే ఎక్కడ కెమెరా హైర్ చేయాలి, మేనేజర్‌ని మంచోడిని ఎలా సెలెక్ట్ చేయాలనే విషయం కూడా నాకు తెలీదు. కానీ వచ్చి సినిమా తీద్దామని వచ్చా. అలాగా జీరో నాలెడ్జ్‌తో డబ్బులు కథ పెట్టుకొని సినిమా తీద్దామని వచ్చినోడు ఎంత దారుణంగా ఎక్స్‌ప్లోయిట్ చేస్తారనే విషయం ఎవడు మాట్లాడడు. సో, ఆ ఎక్స్‌ప్లోయిటేషన్‌లోనే పని అయిపోయిన తర్వాత కనీసం నా ఫోన్‌లు కూడా ఎత్తరు ఎవరు. కారణం నేను ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టరో, రైటరో కాదు కాబట్టి. అంతే. దట్స్ ఆల్. నాకు యాటిట్యూడ్ నచ్చలేదు ఆళ్ళది. అంటే యాటిట్యూడ్ సినిమా నేను కొత్తోళ్ళతో చేస్తే ప్రాణం పెడతాననుకోండి. నేను చేద్దామన్న దాంట్లో నాకు ఎక్స్‌పీరియన్స్ దాంట్లో నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో ఛాన్స్ ఇస్తే నా ప్రాణం పెట్టేస్తా. అలా పెట్టినోళ్ళు యాక్టర్లు చాలామంది ఉంటారు. వాళ్ళు పైకొచ్చారు. అలా పెట్టినోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పైకి రారు. అందుకే వాళ్ళు పైకి రారు. ఇప్పుడు నాతో బయటికి రారు. నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. యాటిట్యూడ్ వర్డ్స్ సినిమా వాళ్ళు చెప్తున్నా కదా నాకు నేను బేసికలీ నేను పిలిచా వాళ్ళకి మేబీ టూ చాలా క్లియర్గా చెప్పా మీకు అర్థం కాని పాయింట్ మీరు ఊరికే నా చేతి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ బేసికలీ ఐ టెల్ యూ సంథింగ్. సందీప్ రెడ్డి వంగకి ఒక అప్కమింగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమా మీద పబ్లిసిటీ మీద ప్రాణం పెట్టాడు కాబట్టి సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే చాలా బ్యాక్ చేశారు, నా యాక్టర్స్ కూడా చాలా బ్యాక్ చేశారు, కానీ చివరి వరకు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పా బేసికలీ అలా చాలామంది చివరి వరకు డైరెక్టర్ ప్రొఫెషన్ ఎందుకు కొత్త వాళ్ళు తీసుకుంటారంటే వీడికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఆయన వంగ గారికి ఎంత తెలుసో నాకు తెలియదు. సినిమా ఐ థింక్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్టున్నారు ఇక్కడ ఇండస్ట్రీ. నేనైతే నిజంగా సినిమా చేద్దామని వచ్చాను. నాకు లోకల్గా చెప్తాను కెమెరా ఎక్కడ హైర్ చేయాలి కూడా నాకు తెలియదు బేసికలీ. కానీ ఓకే వచ్చా చాలా క్విక్గా టక్ అని చెప్పి నేర్చుకున్నా, చేసా, రిక్రూట్ చేసా, టీం తీసుకున్నా, చేసా. బట్ వాళ్ళ వర్క్ పరంగా చాలా బాగా చేశారు. నేను ఇన్ఫ్యాక్ట్ నేను పెడుతున్న పోస్టర్ల దగ్గర నుంచి ఇలాంటి పోస్టర్స్ కానీ ఇలా సినిమా చేస్తాను అంత డీటెయిల్ నరేషన్ ఇచ్చా, ఇలా ఉంటుంది అని చెప్పా. సినిమా సగం అయిపోయిన తర్వాత నాకు హీరోయిన్ ఈ పర్టికులర్ ఒక మీరు ట్రైలర్ చూస్తుంటే బాత్టబ్లో ఇలా అమ్ముకోమంటే ఆ సీన్ తీసేవని చెప్పి నాకు 15 days షూటింగ్ మోర్ దెన్ 1 crore ఖర్చు పెట్టాను. ఆ సీన్ తీస్తే మళ్ళీ నెక్స్ట్ షూటింగ్కి వస్తా లేకపోతే రానని చెప్పి చెప్పింది. ఏది నేను నరేషన్ బిఫోర్ అది నాకు ఏదైనా చెప్పడం ఇష్టం లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బిఫోర్ నరేషన్ క్లియర్ కట్గా ఆ సీన్ ఇలా ఉంటుందని చెప్పి పర్టికులర్ కెమెరా యాంగిల్తో సహా ఇక్కడే ఉంటుందని చెప్పి నరేషన్ ఇచ్చా. 15 days తర్వాత ఆ సీన్ తీసేమని చెప్పి సింపుల్గా అడిగితే నేను ఆమె వెరీ వెరీ సింపుల్ చెప్తున్నాను. నేను కావాలంటే సినిమా మళ్ళీ తీస్తాను, హీరోయిన్ తీసేస్తాను కానీ సీన్ తీనన్నా అంటే సరే హీరోయిన్ తీసుకొని చెప్పి వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోతే ఎంత ఎంత సిన్సియర్ అండ్ డైరెక్టర్ హారబుల్ ప్రొడ్యూసర్ ఏంటంటే 15 రోజులు కొట్టుబెట్టి పెట్టి సగం తీసిన తర్వాత మళ్ళీ ఆడిషన్స్ చేశాను. మళ్ళీ సినిమా సిన్సియర్గా తీద్దామని చెప్పి కొత్త యాక్టర్స్తో తీద్దామని చెప్పి మళ్ళీ ఆడిషన్స్ చేశాను. 2 months ఆడిషన్స్ చేశాను ఎంతో ఖర్చు పెట్టి. అంటే ఎంతో ఖర్చు పెట్టంటే యాక్టర్స్ ముంబై నుంచి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి హోటల్ ఇచ్చి అకామిడేషన్ ఆడిషన్స్ చేసేవాడిని నేను. అంటే కొంతమంది అడిగేవారు అలాగే ఇచ్చా. సో టైం మోస్ట్ ఇంపార్టెంట్ టైం 2 months నేను ఆడిషన్స్. సో నాకు కాకపోతే ఆ యాక్టర్స్ అయితే మంచి నా బాధ్యత ఇప్పుడు యాటిట్యూడ్ ప్రాబ్లం. సో నాకు ఎవరు నచ్చలే. సో నేను సీన్ తీయను కానీ అడిషనల్ డబ్బులు ఇస్తా అని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని షాజ్మిట్ సైన్ కాంట్రాక్ట్ ఆ సీన్ తీసేస్తానని చెప్పి నువ్వు కాంట్రాక్ట్ ఏది కొత్త కాంట్రాక్ట్ ఆల్రెడీ ముందు సైన్ ఉంది, మధ్యలో రెండో కాంట్రాక్ట్ ఇది జస్ట్ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్ప్లోయిటింగ్ అన్నాను కదా. ఆ పదంకి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆ పదం అర్థం కాలేదు. నన్ను ఎక్స్ప్లోయిట్ చేయడం అంటే మళ్ళీ ఎక్కడ ఉండదు చరిత్రలో. తెలిసి ఇది చాలామంది చెప్పా, తెలుసు అంటే నా ఉద్దేశం షూటింగ్ టైంలోనే ఇండస్ట్రీలో ఉన్న నా ఫ్రెండ్స్కి చెప్పా పెద్దవాళ్ళు. కానీ ఎవడి ప్రాబ్లం ఆడిదే వింటారు, ఎవడేం చేయలేడు. ఎందుకంటే ఇది నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవాలి. నువ్వు మళ్ళీ ఆ సీన్ తీస్తానని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేస్తేనే వస్తానంది. అంటే నేను అప్పుడు మళ్ళీ ఆడిషన్ చేశాను. నా ఫైనల్గా ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయి నాకు ఇంకెవరు నాకు నచ్చట్లే. ఎందుకంటే ఆ అమ్మాయి బాగా చేసింది, అంత ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా యాక్షన్ అయితే బాగా చేసింది. సో ఏం చేసా, నేను అగ్రిమెంట్ కానీ సైన్ చేయను, కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని సినిమా పూర్తి చేశాను. ఆ సీన్ తీలే. సో అంతే సేమ్ థింగ్. అలా నాకు వేరే డిఫరెంట్ ప్రాబ్లమ్ యాక్టర్స్ గురించి కూడా వచ్చింది, యాటిట్యూడ్ ప్రాబ్లం. సగం సినిమా అయిన తర్వాత ముందేమోనే ఏం చెప్పండి మీలా ఎలా కూర్చున్నారు అంటే మీరైతే మీ స్టైల్ కాదు ఊరికే ఎవరైనా మన ఇలా అని మాట్లాడి సగం సినిమా తీసిన తర్వాత ఇలా కూర్చుని అంటే యాటిట్యూడ్ వాళ్ళు ఎలా కూర్చొని నాకు అభ్యంతరం లేదు. ఐమ్ టాకింగ్ యాటిట్యూడ్. సగం సినిమా పూర్తయిన తర్వాత వీడు మన మాట వింటాడు అని ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని కొత్తతో ఆడుకుంటారు. అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎక్స్ప్లోయిటేషన్. ఇది నాకు తెలిసి
నేను నేను చాలా అన్యాయం జరిగితే భరించలేని క్యారెక్టర్ కాబట్టి నేను ఆవిడకి భయపడిన కాబట్టి ఇంత డైరెక్ట్ చెప్తున్నాను. సో అంటే మీరు నిన్న కూడా చెప్పడం జరిగింది, నేను వేల మీద లెక్క పెట్టా ఈ సినిమా తర్వాత మంచోళ్ళు ఎవరు ఏంటి అని. సో ఇంతమందికి మీతో అసలు ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఆ మంచోళ్ళలో మీరేం చూసారు? ఓకే. నేను ఇందాక అన్నది మధు గారు నాకు చాలా ఇష్టం. ఈమె లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎఫెక్ట్ కోసం ఆయన ఒక్కరే చాలా వేల మంది అన్నాను. హీఈస్ అ వెరీ వెరీ గుడ్ పర్సన్. ఆ రోజు ఇందాక చెప్తున్న పాయింట్ పిఆర్ మధు గారు ఆయన గురించి చెప్పా. ఐ మెట్ ఇన్ఫాక్ట్ మై ఎడిటర్ ఈస్ సింపుల్ పాయింట్ చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ ఎవరికైతే పేరుందో వాళ్ళకి పేరు పోతుందని భయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా ఉంటారు. పేరు లేని వాళ్ళకి పోవడానికి ఏముంది, అందుకని ఇలా అని నాకు అనిపించింది. నా సునీల్ కశ్యప్ మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ ఫ్రెండ్, ఎప్పటికీ నాకు ప్రాబ్లం లేదు. ప్రొఫెషనల్, ఆయన మోసం చేయలేడు, ఎందుకంటే ఆయన తెలుసు. సో ఎడిటర్ విజయ్ గారు చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. నాగార్జున సినిమాలో అవి చేశారు, సూపర్ ప్రొఫెషనల్. ఆ ప్రొఫెషనల్ అసలు పేరు ఉంది కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నా పేరు పోతుందని భయంతో బాగుంటారేమో, లేకపోతే అలాగే ఉంటారేమో నాకు తెలీదు. కొంతమంది నిజంగా మీ కొత్త వాళ్ళతో ఎవరినైతే నేను ఛాన్స్ ఇచ్చానో కొత్త వాళ్ళు ఎక్కడన్నా